ఎట్లా ఎట్లుంటది హరీష్ రావు పనితీరు ఇక్కడ? మంచిగా ఫుల్ మెజార్టీ మంచిగా ఉంటుంది. ఆ, ఆయన అన్ని రోడ్లు గీట్లు కరెంటు కానీ నీళ్లు కానీ అన్ని వసతులు ఆయన వచ్చినాక మాకు సర్వం మంచిగా వచ్చింది. ఎవరు హరీష్ రావు? హరీష్ రావు ఎమ్మెల్యే అయినాక హరీష్ రావు వచ్చిన తర్వాతే వస్తుంది. అన్ని మంచిగానే సౌలత్ మంచిగా ఉన్నది మాకు. తరువాత ఈయన మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి ఏదో ఈ లేడీస్ ఇది ఇవన్నీ అనవసరం అవన్నీ పెట్టుడు. అవునా? హరీష్ రావే బెస్ట్ చేసిండు మాకు. అంటే అక్కడ ఏం మాట్లాడిండో ఎట్లా చేసిండు కానీ మాకైతే మంచిగా చేసిండు. మీరు ఇప్పుడు ఒక ఆసామిగా అంటే తెలంగాణ రాష్ట్రం రానప్పుడు మీకు కరెంటు కోతలు చూసిళ్ళు, నీళ్ళ గోసలు చూసిళ్ళు, చూసిళ్ళు కదా. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారు? మంచి లాభదాయకం ఉన్నది. సంతోషంగా పని చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎవరి హయాంలో అయినాయి? ఇవన్నీ హరీష్ రావు వచ్చినాకనే అయినాయి. అంటే కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ తెలంగాణ వచ్చినాక అంటే ఇక్కడ పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అయితే దీన్ని ఎప్పుడు మదన్ మోహన్ హయాం నుంచి కూడా వీడికి వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేడు. మండలాన్ని పట్టించుకున్న వాళ్ళు రంగనూరు మండలం అంటేనే వెనుకబడిపోయింది. దాన్ని బట్టి కేసీఆర్ హయాంలో ఆయన చేసిండు కదా. ఏది ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ఇక్కడ కూడా నామినేషన్ వేసి ఎమ్మెల్యే గెలిచినాక ఆయనకి అదే దృష్టి పడ్డది అన్నట్టు. ఈ మండలాన్ని ఇక్కడ డెవలప్ చేయాలి. ఎవరి దృష్టి పడ్డది? హరీష్ రావుకి. హరీష్ రావు పడ్డది, కేసీఆర్ పడ్డది. కేసీఆర్ చేసిండు కదా 5 ఏళ్ళు. తర్వాత హరీష్ రావు వచ్చే ఆ అల్లుని ఆయన మామ సీట్లో ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ పెట్టిండు. అట్లా దృష్టి పడి ఇది వెనుకబడ్డ ప్రాంతం వీళ్ళకి ఎట్లాగో ఏ విధంగానైనా బాగుపడిసి ఏర్పాటు చేయాలని ముందడబడి ఖచ్చితంగా ఈ సిద్దిపేట జిల్లా చేయాలి, ఇక్కడ జనాన్ని బాగుపరచాలని ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఏ పనిసి వచ్చినా ఖర్చులు పెట్టి మంచిగా చేసింది. హరీష్ రావు గురించి ఇంత మంచిగా చెప్పుకొస్తా ఉన్నారు. జనాల్లో తిరిగి మీ బాగోగులు తెలుసుకుంటాడా హరీష్? ఇప్పుడు ఒక అనుకోకుండా ఒక మనిషి చనిపోయినంటే ఖచ్చితంగా వస్తాడు, ఎక్కడున్నా వస్తాడు. అంతేనా? వచ్చి ఆయనకు సాయం చేస్తాడా చేయడా అనేది ఆ ఇంటి వాళ్ళకు తెలిసి ఉంటది. వచ్చి పరామర్శిస్తాడు, వస్తాడు, పోతాడు. ఏ రాత్రి అన్నా కానీ వస్తాడు. ఇట్లా ఇదైందంటే కాకపోతే అనుకోకుండా యాక్సిడెంట్ అయిందనుకో, కాలు ఎరిగిందనుకో, అట్లాంటివి కొన్ని ఎరకయిందంటే ఆయన దృష్టికి తీసుకపోతే కంపల్సరీ వచ్చి కలుతాడు. ఆయన అభిప్రాయం ఆయన మనసులో ఏముందో ఏమో కానీ మా ఊళ్ళో ఈ మండలం అయితే మస్తు సాయం చేసి ఆయనకున్నంత ప్రతి ఒక్కరికి చెందింది. ఆయన వచ్చిన మంచి ఈ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మాకు తాగడానికి నీళ్ళే లేకపోవచ్చు చెల్లెలు. ప్రాంతం మొత్తం వెనుకబడ్డ ప్రాంతం, అన్నిటికీ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. కాలువలు తీసుకొచ్చిండు. ఇట్లా ఇక అక్కడ ఎట్లా కొట్లాడుతాడో ఏమవుతుందో మనకు తెలియదు. మొత్తం మీద కాలువలు వచ్చినాయి. ఇప్పుడు కొట్లాడి కాలువలు కట్టించిండు, కరెంట్ వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు మీరు చెప్తా ఉన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదిగా వాళ్ళు ఇంజనీర్ల లెక్కలు ఎట్టుంటాయో, లేకపోతే ఇప్పుడు ఒక బ్రిడ్జి కడతాం ఇక్కడ మంచిగానే ఉంటుందని కట్టాం, దాని కింద ఉష్కే మేరువా జానడే ఉన్నదని అనుకుంటారు, గంతే పెడతారు. దాన్ని కొట్టుకపోయి కొద్దిగా బెనికినట్టు అయింది. ఎట్లా ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు హరీష్ రావు గురించి చెప్పుకొస్తా ఉన్నావు కదా, ఎట్లా ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడు. కాంగ్రెస్ ఈ ఏదైతే మీకు చెప్పిల్లో మేనిఫెస్టో చెప్పిల్లో చేస్తున్నారా పనులు? ఏమైనా 6 గ్యారంటీలు అనుకుంటే చెప్పిల్లు కదా, చెత్తలేరు. వీళ్ళు చెత్తలేరా? వాళ్ళ దీన్ని పట్టించుకునే లేవాలి. ఇప్పుడు చేసినాము అని ఇది అయితేనే అని వచ్చి అడిగిన లేవాలి. వాళ్ళ వాగ్దానము రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే అక్కనే ఉన్నది. కానీ ఇక్కడ వచ్చి నీకు వచ్చిందా రాలేదా, కష్టమేంది సుఖమేంది ఇప్పటికీ అడిగిన లేరా? హరీష్ రావు కాన్సెన్స్ వాళ్ళు బాగానే ఉన్నారు అన్న కాడ అట్లనే ఉన్నారు మొత్తం. అట్లా హరీష్ రావు మళ్ళీ నాకు గెలిపియండి ఒకసారి, నేను అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం నేను అమలు చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. మరి జనాలు రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపించినట్టు ఉన్నారా? రాదు, రేవంత్ రెడ్డికి రానే రాడు. అంతేనా? ఈ 3 సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది. ఇంకొక 3 సంవత్సరాలు చేసే వరకు ఆయన మొత్తం ఆ కాంగ్రెస్లకే దిగిపోతాడు. ఆయన ముఖ్యమంత్రి కొసెల్లో చేస్తాడా చేయడా అనేది అనుమానం. అన్ని పనులు వాగ్దానాలు చేసుకుంటూ పోతే ఆ పనులు అమలు చేస్తానరా వెనక లీడర్లు అనేది వచ్చి కొంచెమన్నా ఒకసారి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ
ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి మీది ఏ, అప్పుడప్పుడు రైతుల పట్ల? రైతుల పట్ల అభిమానం ఉండే. ఆ, ఎవరికన్నా మాకు రైతు బంధు వాళ్ళే సార్ అండి, ఎందుకు వాళ్ళే ఏంది ఏం బ్యాంకులకు వచ్చి ఎక్కడో ఏ లీడర్నైనా పంపించి ఆ, ఈయన ప్రాబ్లం ఏంది, ఈయనకి ఎందుకు రాలేదు, ఆ, పట్టా కాలేదా, ఇక్కడ కాలేదా, ఏమైంది అని తెలుసుకును. ఆ. కానీ ఇప్పుడు ఇప్పుడే ఎక్కనే రైతు రుణమాఫీ అయిందంటే ఎవరికైంది, ఎందుకు అయింది, ఇది ఎందుకు కాలేదంటే దానికి ఆ బ్యాంకులో పోతే వాళ్ళు సంప్రదించరు, వీళ్ళు లీడర్లకు చెప్తే వీళ్ళు ఇచ్చిన అది ఉన్నోళ్ళకే ఉంటుంది, అందరికీ కాదు, కొందరికి అవుతుంది కొందరికి కాదంటే ఊరికి ఒక 50-60 మందికి కాలే ఇప్పుడు రైతులకు. 200 మంది ఉంటారు, 150 మందికి అయింది, చిన్న చిన్న వాటికి అయింది, పెద్ద వాటికి అసలే కాలే.